ఏండోయ్, నేనండి మీ భీమవరం భీముణ్ణి. మా గోదావరి కాడ సాయంత్రం అయితే చాలండి బాబు, ఇంటి ముందు అరుగుల మీద కూర్చుని కౌర్లు చెప్పుకుంటూ ఏదో ఒకటి నవ్వులుతూ తినాల్సిందే. అట్లాంటి టైంలో వేడివేడి మెత్తల పకోడీ ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బా అదిరిపోద్దండి బాబు. మంచి మెత్తలను తీసుకొచ్చి మసాలాలు ఉల్లిపాయలు కలిపి కాగుతున్న నూనెలో ఏటగానే అవి అలా పొంగి పొర్లుతూ పైకి వస్తుంటాయి. ఆ వాసన తగిలిందంటే ఆకలి లేదన్నోడు కూడా ప్లేట్ కోసం ఎదురు చూస్తాడంటే నమ్మండి. పకోడీ అంటే మామూలు పకోడీ కాదండి. బయట కరకరలాడుతూ లోపల మెత్తళ్ళు తమ రుచిని వదులుతుంటే ఒక్కడి దగ్గర ఆపడం కష్టమండి బాబు. మరి మా కాడ చిన్నప్పుడు పకోడీ పొట్లను తీసుకొచ్చారంటే ఇంట్లో ఎవరికి ఎక్కువ దక్కిందనే గొడవలు కూడా ఉండేయండి. అట్లాంటి జ్ఞాపకాల రుచినే మన ఏబీసీలో మళ్ళీ మీ ముందుకు తెచ్చాం. ఓ పాలొచ్చి వేడివేడి మెత్తళ్ళ పకోడీ ఓ పట్టుబట్టి వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించకపోతే ఒట్టు. ఇంకో రుచితో మళ్ళీ కలుద్దాం. దాసదియ్యా, నమస్కారం అండి, ఉంటానండి మరి.